హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. కాశ్మీర్ పరిణామాలు ఒక పక్కన దేశవ్యాప్త చర్చకి దారితీస్తున్నాయి. అదే సందర్భంలో నరేంద్ర మోడీ తాజాగా బీహార్లో చేసిన ప్రసంగం ఏదైతే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేసిన దానికి బుద్ధి చెబుతానంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్స్ 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఇలాంటి వాటితో పాకిస్తాన్లోని తీవ్రవాద సంస్థలు ఏమీ ఆగబోవు, అవి ఇలాంటి దాడులు చేస్తూనే ఉంటాయి. ఇదివరకు సైన్యం, ఇప్పుడు ప్రజలు అన్నటువంటి రూట్కి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం చేసే అవకాశం ఉంది, ప్రతీకారం అన్నటువంటి ధోరణిలోనే తప్పుతుందా, లేదా అసలు పాకిస్తాన్లో మార్పు ఏమైనా వస్తుందా, తీవ్రవాదుల్లో మార్పు ఏమైనా వస్తుందా, అంశానికి సంబంధించిన పరిష్కారం ఏంటి, అంశానికి సంబంధించిన చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నిన్న నరేంద్ర మోడీ నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది సింధు జలాల ఒప్పందం రద్దుతో పాటుగా కీలకమైన 5 అంశాలు. అది పాకిస్తాన్ మీద ఏమైనా ప్రభావం చూపెట్టినట్టు ఏమైనా కనిపిస్తోంది? అంటే యాక్చువల్గా మనకి కొంత దీని యొక్క సందర్భం కూడా చూడాల్సి ఉంటుందండి. మీరు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ 1 వీక్ బ్యాక్ ఆసిం మునీర్ గారు మాట్లాడుతూ కశ్మీర్ అనేది మాకు జుగులర్ వెయిన్ అన్నారు. జుగులర్ వెయిన్ అంటే ఏంటంటే ఇది ఈ నరం ఆర్ట్ నుంచి మెదడుకి రక్తనారాన్ని తీసుకెళ్లే కీలకమైన ఇక్కడ ఉండే నరాలన్నీ జుగులర్ వెయిన్స్ అంటారు. అంటే భారతదేశం, కాశ్మీరు, పాకిస్తాను ఎట్లాంటివి అంటే మీ విజయవాడ నుంచి ఒక నందిగామో లేకపోతే ఒక మచిలీపట్నమో నూజివీడు అంత దూరంలో 2 ఆయుధ సంపత్తితో ఉండే ఒక ఫ్లాష్ పాయింట్. అంటే మనం వీడియోలో ఫ్లాష్ పాయింట్ జస్ట్ చిన్న ట్రిగర్ తో 2 దేశాలు అణ్వాయుధ దేశాలకు మధ్యలో ఉండే గ్యాప్ 40 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ ప్రపంచాలు అంత దగ్గరగా 2 అణ్వాయుధ దేశాలు మోహరించిన ప్రాంతం ఇంకెక్కడ ఉండదు. ఓకే, అదొకటి. నెక్స్ట్, ఇప్పుడు ఆసిం మునీర్ గారి మీకు ఎందుకు చెప్తున్నానంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే అది ఆయన ఎందుకు అన్నాడు, ఆసిం మునీర్ గారు పాకిస్తానీ మాజీ గారు ప్రస్తుత చీఫ్, పాకిస్తాన్ కి మీకు పంజాబ్ అనే పదం ఎట్లా వచ్చిందంటే పంజా అంటే 5, పంచ్, ఆబ్ అంటే నదులు అని 5 నదులు కాశ్మీర్ పైనుంచి మన హిమాలయాల నుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటాయి. 5 నదుల్లో సట్లజ్, రావి, బియాస్, సింధు ఇట్లాంటివన్నీ ఉంటాయండి. సో దాంట్లో 3 నదులు ఇండస్ ట్రీటీలో కింద వస్తాయి, ఇండస్ వ్యాలీ ట్రీటీలో కింద. అంటే అంతర్జాతీయ నీటి ఒప్పందంలో భాగంగా ఈ 3 నదులుకి హక్కు పాకిస్తాన్కు ఉంది, 3 నదుల జలాల మీద. కానీ పాకిస్తాన్కి మన నుంచి దాటే పాకిస్తాన్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అందుకనే ఆయన ఏమన్నాడు, కాశ్మీర్ మనకి జుగులర్ వెయిన్ లాంటిది, అంటే మన పీక లాంటిది అని చెప్పాడు. అంటే ఇప్పుడు పీకనైనా ఒక విధమైన, అంటే ఇప్పుడు ఇది దాన్ని వెనక్కి తీసుకోలేదు కానీ నిలుపుదల చేశారు గంగా, అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని. ఇకపోతే కీలకమైన అంశం ఏంటంటే భారతదేశం ఇప్పుడు మీరు మీ పరిచయ ప్రస్తావిస్తూ చాలా చెప్పారు. గతంలో ఇట్లాంటివి జరిగినాయి, పుల్వామాలో వాటికి కొంత మనము సర్జికల్ స్ట్రైక్ చేసాము, బాలాకోట్ ఇట్లాంటి వాటికి. మళ్ళీ ఇది తిరిగి కొంతకాలం తర్వాత వస్తూ ఉంది. అసలు పాకిస్తాన్ మానుకుంటుందా అనేది ఒక ప్రశ్న లేవనెత్తారు. ఈ ప్రపంచంలో పాకిస్తాన్ ని ఒక 5-6 పేర్లతో పిలుస్తారండి. అఫ్ కోర్స్ ఎల్కే అద్వానీ పార్లమెంట్ లో రోగ్ స్టేట్ అన్నారు. ఆయన సరిగ్గా పార్లమెంట్ సభ్యులు వింటున్నారో లేదో అని రోగ్ స్టేట్, ROGU అనే స్పెల్లింగ్ కూడా ఒకసారి చదివినిపించారు. అట్లాగే దాన్ని హైబ్రిడ్ స్టేట్ అని కూడా అంటారండి. ప్రపంచంలో హైబ్రిడ్ స్టేట్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే స్టేట్ అంటే రాజ్యము, దాని యొక్క పరిపాలన విధానం ప్రపంచంలో ఒక రాజ్యానికి ఒక పాలనా విధానం. అంటే ఏంటి, డెమోక్రటిక్ స్టేట్స్, కమ్యూనిస్ట్ స్టేట్స్, డిక్టటోరియల్ స్టేట్, రాజవంశం స్టేట్స్ ఇట్లా ఉంటాయి. కానీ పాకిస్తాన్ ఒక్కటి మాత్రమే 3 వాటిని కలిపిన స్టేట్ అండి. అంటే ప్రజల ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కొంత పార్ట్ ఉంటుంది, దాని వెనక నుంచి మిలిటరీ కొంత పార్ట్ ఉంటుంది, దానికి వెనక మిలిటెన్సీ కొంత పార్ట్ ఉంటుంది. 3 కలిసిన హైబ్రిడ్ స్టేట్ అంటారండి ఇది. అందుకే దీన్ని రోగ్ స్టేట్ అంటారు. అంటే మనం ఒకరిని కంట్రోల్ చేయగలుగుతాం కానీ 3 ఒకేసారి, కానీ 3 అక్కడ కలిసిపోతూ ఉంటాయి. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ ఉంటే మిలిటరీ వాళ్ళు అంత బ్యాక్గ్రౌండ్ ఉండరు, ఫ్రంట్ గ్రౌండ్ లోనే వర్క్ చేస్తాడు. ఆ మునీర్ మాటలు బట్టి వాటిని బట్టి మీకు ఇంకా చాలా విషయాలు ఏంటంటే భారతదేశంలో ఇంతవరకు మనం
స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు 30 మంది పైగా జనరల్స్ మార్చారు. ఆర్మీ చీఫ్లు 30 మంది మారారు. కానీ పాకిస్తాన్ లో 15 మంది మారారు. ఏంటంటే అక్కడ రిటైర్ అవడు. మన మీకు కరియప్ప కానీ లేకపోతే మనీక్ష, ఫీల్డ్ మార్షల్ మనీక్ష, భారతదేశంలో ఇద్దరే ఫీల్డ్ మార్షల్స్. దాంట్లో కరియప్ప ఒక ఆయన, మన మానిక్షా ఒక ఆయన. మానిక్షా బంగ్లాదేశ్ యుద్ధంలో 15 రోజుల్లో బంగ్లాదేశ్ యుద్ధాన్ని క్లోజ్ చేసేసి పాకిస్తాన్ 2 చేసిన ఆయన కూడా తన లాస్ట్ వర్కింగ్ డే తర్వాత ఆయన వెటరన్ అయిపోయాడు. కానీ పాకిస్తాన్ లో మామూలు మిలిటరీ అధికారి కూడా రిటైర్ కావడండి. ఆయన ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాడు, తర్వాత ఏదో దేశాధ్యక్షుడు ఏదో అవుతూ ఉంటాడు, తర్వాత అక్కడ అంతకుముందు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధానుల్ని, ప్రెసిడెంట్ని మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి ఉరిశిక్షలు కూడా వేస్తూ ఉంటారు. సో అక్కడ ఇప్పుడు దానికి అదనంగా మిలిటెన్సీ కూడా యాడ్ అయిపోయిందండి. అందుకని హైబ్రిడ్ స్టేట్ అంటారు దాన్ని. హైబ్రిడ్ స్టేట్ లో ఈ 3 మిలిటెన్సీ, తర్వాత ఏమో మిలిటరీ అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, ఈ 3 కలిసిన స్టేట్ అది. మీకు అమెరికా నుంచి ఆయుధాలు తయారు చేసి విదేశాలకి పంపించి మనలాంటి దేశాలకి ఆయుధ ఎగుమతులు చేస్తూ వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంటూ మనకి వాటిని వరల్డ్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. అంటే పక్క దేశాలకి తగులు పెట్టి వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి అట్లాంటి ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లాగా ఇంటిదే చైనాలో ఒక కాంప్లెక్స్ ఉందండి. దాన్ని ఏమంటారు? మిలిటెంట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. అంటే ఒకరికొకళ్ళు చేయూతించుకుంటూ ఒకరికొకరు ఆయుధాలు, ట్రైనింగ్, డబ్బు, ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫండింగ్ ఇవన్నీ చేస్తూ ఒక పారా స్టేట్, అంటే ఒక తీవ్రవాదులు, మిలిటరీ, ప్రభుత్వం కలిసిపోతే ఎట్లాంటిది వస్తుందో అట్లాంటిది రావటం వల్ల అది కొత్తగా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఇంకో విచిత్రం, పాకిస్తాన్ ఎట్లాంటి దేశం అంటే ఎట్లా బెదిరిస్తుందంటే మా దగ్గర న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయనేది, మాకు మిలిటెన్సీ ఉందంటే మన దేశం అయితే యూనిఫామ్ కట్టుకుని మన సైన్యమో పారామిలిటరీ వెళ్ళాలి. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు మిలిటెన్సీని పంపించగలుగుతారు. వాళ్ళు మిలిటరీ అంత దీంట్లోగా. అందుకని కట్ది ఇండియా త్రూ 1000 times, అంటే చిన్న గాయాలు చేస్తూ 1000 గాయాలు చేస్తూ భారతదేశాన్ని బలహీనపరచాలనే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈ సందర్భాన్ని మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భం ఈ పర్టికులర్ గా ఈ దాడి జరిగిన సందర్భం 3 వాటికి కలిసి వచ్చిన సమయాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. ఒకటి పర్టికులర్ గా భారత ప్రధాని సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నప్పుడు, సౌదీ అరేబియాకి మనకి మంచి సత్సంబాలు ఉన్నాయి. సౌదీ అరేబియా చాలా బాగా డెవలప్ అవుతుంది. సౌదీ అరేబియా ఈ మధ్య టెర్రరిజానికి వ్యతిరేకంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. అట్లాగే కానీ అదే సమయంలో సౌదీ అరేబియా పాకిస్తాన్కి ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. ఎందుకంటే అది ఇరాన్ నుంచి నిలువరించడానికి, ఇరాన్ నుంచి ఒక డిఫెన్స్ నెట్ గా పాకిస్తాన్ కూడా సహకరిస్తుంది. అది ఒక సందర్భం. అంటే ప్రధాని విదేశాల్లో ప్రత్యేకంగా సౌదీ అరేబియాలో ఉన్న సందర్భం, అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఇండియాలో ఉన్న సందర్భం. ఈ సందర్భాలను పురస్కరించుకుంటే 3వ సందర్భం ఏంటంటే, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గత 10 రోజుల క్రితం కశ్మీర్ గురించి, ఇస్లాం గురించి, భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్న విభేదాల గురించి, మతాల మధ్యలో ఉండే విభేదాల గురించి, మన దేశం ఎప్పుడూ భారతదేశంలా ఉండలేదు, మనం హిందువులు ఒకటి కాదు అనే తీవ్రమైన మత విద్వేషంతో ఉపన్యాసం ఇచ్చిన సందర్భం. ఈ 3 సందర్భాలని వాళ్ళ క్యాలెండర్లో ముహూర్తంగా పెట్టుకుని ఎంపిక చేసుకున్న దాడి ఇది. సరే, మన భారత ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా ఒక 4 చర్యలు తీసుకుంది. ఆ సమయంలో సరైన చర్యలు, అఫ్కోర్స్ కొన్ని నార్మల్ చర్యలు, ఇందాక అటు నుంచి ఇటు నుంచి డిఫెన్స్ సెక్రటరీని పిలిపించుకోవటం, లేకపోతే వీడిని బహిష్కరించడం, అది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాకిస్తానీ వాళ్ళందరినీ వెళ్ళిపోమనటం, ఆ వీసాను క్యాన్సిల్ చేయటం, ఇవన్నీ చర్యల్లో భాగంగానే మళ్ళీ అత్తారు కదా అక్కడ పర్టికులర్ మన బార్డర్ లో వాళ్ళ యొక్క దీన్ని కట్టడి చేయటం, ఇవన్నీ వాటితో పాటు ఇప్పుడు మనం చేయాల్సినవి ఏంటంటే, ఒకేసారి మనం ప్యారలల్ గా చాలా చేయాల్సి ఉంటుందండి. ఇది మనం చూసే అంత చిన్న విషయం కాదు ఇది. ఈ సందర్భంలో ప్రభుత్వము ఒకటి టెర్రరిస్టులను వేటాడటం, అప్పట్లాగా సర్జికల్ స్ట్రైక్స్ ఏదైనా ప్రభుత్వం తన వైపు నుంచి తను చేస్తుంది. కానీ ఈ సందర్భంలో భారత ప్రభుత్వం
మరొక్కసారి పాకిస్తాన్ని అన్ని వైపులా కట్టడి చేసి అన్ని వైపుల నుంచి ఇప్పుడు గల్ఫ్ చాలా సౌదీ అరబ్ తో పాటు చాలా గల్ఫ్ స్టేట్స్, ముస్లిం స్టేట్స్ అవి త్వరలోనే ఆయిల్ అయిపోయి ఆయిల్ ఆదాయాలు పడిపోయే దశలో అవి కొత్తగా ప్రగతిశీలమైన దేశాలుగా, ఆధునిక దేశాలుగా, మోడర్న్ కంట్రీస్ గా మారాలనుకుంటున్నాయి. వాటిలంతటికీ అప్పీల్ చేయాలి, బాబు మీరు మోడర్న్ గా ఆధునికంగా మారాలనుకుంటూ పోస్ట్ ఆయిల్ అనంతర అభివృద్ధిలో భారతదేశంతో ఉంటారా, పాకిస్తాన్తో ఉంటారా అని వాళ్ళని ఒక విధంగా ఇంటర్నేషనల్ అఫైర్స్, విదేశీ సంబంధాలు వీటిల్లో కొంత వాళ్ళకి మనం క్వశ్చన్ చేయగలగాలి. అదే సందర్భంలో చైనా ఈ మధ్య ఎప్పుడైతే అమెరికాతో ఈ టారిఫ్ వార్ సందర్భంగా చైనా మనతోటి కన్నుగీటుతుంది, మనం పక్కన సరిహద్దులోనో మనం చూసుకున్నాం అని. ఈ సందర్భంలో చైనా కూడా ఒక విధమైన వాళ్ళ యొక్క వాళ్ళ శీల పరీక్ష చేసే అవకాశం మనకి ఇప్పుడు. శీల పరీక్ష ఏంటంటే చైనాకి పాకిస్తాన్ గుండా బిఆర్ఐ అని బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని పాకిస్తాన్ గుండా వాళ్ళు ఒక రోడ్ వేశారు. దానికి ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్స్ అని ఎంఈఈసి అని ఒక కారిడార్ భారతదేశం అరేబియా సముద్రం నుంచి మిడిల్ ఈస్ట్కి వెళ్ళి అక్కడి నుంచి యూరోప్ కి ఒక ఎకనామిక్ కారిడార్ వేశారు, అది బ్రిక్ కి ప్రత్యామ్నాయంగా. సో ఇప్పుడు ఏంటంటే చైనాని మీరు పాకిస్తాన్ తోటి తీవ్రవాదుల మీద చర్య తీసుకోమని మీరు గట్టిగా ప్రశ్నించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తారా లేదా అనేది ఒక ఇదిగా పెడితే, షరతుగా పెడితే పాకిస్తాన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, చైనా ఎట్లా రెస్పాండ్ అవుతుందని దాన్ని బేస్ చేసుకుని కూడా చైనా యొక్క మన సంబంధాలు దాన్ని బేస్ చేసుకుని కూడా మనం ముందుకెళ్ళొచ్చండి. ఇకపోతే రెండోది ఇక్కడ ఏంటి, ఇరాన్, గల్ఫ్ ఈ రెండు దేశాలకి పర్టికులర్ గా ఇప్పుడు కాబూల్ ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని, మన టెహరాన్ తోటి కాబూల్ తోటి మనము అంటే అటు ఇటు కూడా నొక్కాలి వాళ్ళని. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో మన సంబంధాలు, ఆ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవటం, అలాగే టెహరాన్ ఇరాన్ తోటి. కానీ ఇందాక నేను చెప్పాను సౌదీ అరేబియాను కూడా నిలవరించి బాబు మీరు ఇటుపక్షం, మీరు అటా ఇటా అనేది తేల్చుకోమని చెప్పడం. అట్లాగే అమెరికాకి సంబంధించినంత వరకు ఈయనేమి ట్రంప్ గారు ఇంతకు ముందు కూడా ఆయనేమి పాకిస్తాన్ అనుకూలుడు కాదు, ఇప్పుడు కూడా కాదు. సో ట్రంప్ను కూడా అమెరికా యొక్క మన టారిఫ్ దీంతో పాటు ఈ అమెరికన్ రిపబ్లికన్ పార్టీలో చాలా మంది సెనేటర్స్ ఈ పాకిస్తాన్ హైబ్రిడ్ స్టేట్ అంటూ ఉంటారండి. హైబ్రిడ్ స్టేట్ అంటే అది డీప్ స్టేట్ అంటారు, రోగ్ స్టేట్ అంటారు, ఒక స్టేట్లెస్ స్టేట్ అంటారు. సో వాళ్ళతోటి మనము సయోధ్య చేసుకుంటూ వాళ్ళ మీద ఆర్థిక ఆంక్షలు, ఇప్పుడు ఆల్రెడీ FATF అని ఉంటుందండి. అమెరికా ఒక 10 ఏళ్ల క్రితం ఎప్పుడు పాకిస్తాన్కి వచ్చే టెర్రరిస్ట్ ఫండ్స్ అన్ని కూడా మనీ లాండరింగ్ ద్వారా, టెర్రరిస్టిక్ ఫైనాన్స్ ద్వారా ఇతర రూట్లో వస్తున్నాయి. కాబట్టి FATF లో వాళ్ళని గ్రే లిస్ట్ అని ఒక లిస్ట్ పెడతారు. ఆ గ్రే లిస్ట్ లో పెట్టింది అమెరికా, అది మధ్యలో తొలగించారు. ఆ గ్రే లిస్ట్ ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి వచ్చే డబ్బు ఈ మిలిటరీకి కాకుండా మిలిటెంట్స్ కి వాడేలాగా, లేకపోతే ఈ మనీ లాండరింగ్, టెర్రర్ ఫండింగ్ కి ఇంతకు ముందున్న సూపర్విజన్ ఇప్పుడు తొలగించింది. మళ్ళీ ఆ సూపర్విజన్ తీసుకురామని ఒత్తిడి చేయటం, అట్లాగే ఆర్థికాంక్షలు తీవ్రంగా పెట్టమని ఒత్తిడి చేయటం, ఇవన్నీ కూడా ప్యారలల్ గా ఇండస్ వ్యాలీ ట్రీటీతో పాటు, తర్వాత ఏమో టెర్రరిస్టుల వేటతో పాటు, లేకపోతే ఇప్పుడు తీసుకున్న చర్యలతో పాటు ఇవన్నీ కలిపి చేస్తే ఈ సందర్భం మనకి పాకిస్తాన్ యొక్క, ఎందుకంటే పాకిస్తాన్ ఒక పిచ్చ కంట్రీ అంటే మీరు ఎట్లా బెదిరిస్తుందంటే తన సొంత తుపాకీ, మిలిటరీ చీఫ్, పాకిస్తానీ మిలిటరీ చీఫ్ తన తుపాకీ తన నుదుటికి ఇక్కడ పెట్టుకుని తను కాల్చుకుంటానని బెదిరిస్తూ ఉంటాడని ప్రపంచాన్ని. అర్థమైందా మీకు? అంటే అట్లాంటి పిచ్చివాళ్ళని ఇప్పుడు మనం ఏంటి, మన మెడలో పాము వేసేస్తాడు, తాచుపాము, అది దిగాదు, మనం దాన్ని ముట్టుకుని తీసేయలేము. సో ఈ సందర్భంలో ఏంటంటే అంతర్జాతీయ వ్యవహారాలు మోడీ గారి టైంలో ఇంటర్నేషనల్ అఫైర్స్ చాలా బాగా, జయశంకర్ వీళ్ళందరూ బాగా చేస్తున్నారు. సో ఈ సందర్భంలో చైనా నుంచి, పాకిస్తాన్, అమెరికా నుంచి, సౌదీ నుంచి, గల్ఫ్ నుంచి, కాబూల్ నుంచి, ఇరాన్ నుంచి అన్ని వైపులా మనం, అలాగే ఆర్థికాంక్షలు, మనీ లాండరింగ్,
టెర్రర్ ఫైనాన్సింగ్ ఎన్నాటిని ఒకేసారి చేయగలిగితే కనుక అది ఇప్పుడు యాక్చువల్గా ఈ టెర్రర్ అటాక్ కూడా ఎందుకు చేసిందంటే వాళ్ళకి అంతర్గతంగా వాళ్ళ యొక్క దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తీవ్రమైన అది పూర్తిగా ఓడిపోయిన దేశం అండి అన్ని రకాలుగాని. అది దివాళా తీసిన దేశం, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, మామూలు ఇతర ఉపాధి రీత్యా, ఆదాయాల రీత్యా. ఈ సందర్భంలో వాళ్ళ యొక్క ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇట్లాంటి సందర్భాన్ని ఎంచుకుని చేశారు. సో అదే దాన్ని మనము వాళ్ళలా కాకుండా కొత్తగా, ఎందుకంటే వాళ్ళు భారతదేశంలో మత విద్వేషాలు రగిలించి ఈ చిచ్చు పెట్టి భారతదేశంలో ఒక భయాన్ని, ఒక సందిగ్ధతని, టూరిస్టులలో కూడా ఒక భయాన్ని. ఎందుకంటే వేసవి సీజన్ అండి ఇప్పుడు కాశ్మీర్కి టూరిస్టులు వచ్చేది 2-3 మంత్సేనండి. ఈ సీజన్ ద్వారానే అక్కడ చాలా మందికి ఈ టూరిజం సెక్టర్ లో అందరికీ కూడా ఉపాధులు వస్తాయి. హోటల్స్ కానీ, క్యాబ్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, గాడిదల మీద ఎక్కించుకెళ్లే వాళ్ళు, లేకపోతే అక్కడ వస్తువులు అమ్ముకునే వాళ్ళు, లేక్ లో పడవల్లో తిప్పేవాళ్ళు, వీళ్ళందరికీ 3 నెలల ఉపాధి, చాలా కాలం ఉపాధి ఆ సమయంలో పెట్టారు ఇది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళది ఎట్లాగా ఫెయిల్డ్ స్టేట్, మనం ఏంటంటే ఈ సందర్భంలో వాళ్ళ యొక్క ఎత్తుగడికి లొంగకుండా, వాళ్ళ ఎత్తుగడ ఏంటి, పాకిస్తాన్ ఎత్తుగడ భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, మత విభజన తీసుకురావాలి. మత విభజన ద్వారా మళ్ళీ మనం అక్కడ ఒక అసంగతిని టూరిస్టుల మీద, ఆ టూరిజం సెక్టర్ మీద ఎఫెక్ట్ పడాలి. ఇదే ఎత్తుగడని మనము లోను కాకుండా మన భారత ప్రభుత్వం కానీ, మన పార్టీలు కానీ, మన మీడియా కానీ అట్లా దేశం అంతా కూడా మత సహనం, మత సామరస్యాన్ని ఏ విధమైన పట్టణపరుచుకోకుండా, వాళ్ళు ఉచికి గురి కాకుండా మనం శాంతి, సహనం అనే ఇంటర్నల్, అంతర్గతంగా అలా చేస్తూ మన మిలిటరీ, మన ఇంటెలిజెన్స్, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మాత్రం దీన్ని అంతర్జాతీయ స్థాయిలో దీన్ని ఎండగట్టడం, నిలువరించడం, లేకపోతే ఆంక్షల ద్వారా నొక్కటం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ఇక్కడ కాశ్మీర్లో నిన్న మాట్లాడినటువంటి వాళ్ళలో చాలామంది చెప్తున్నటువంటిది, మమ్మల్ని మతం అడిగారు, లేకపోతే ఆ కలీమా చదవమన్నారు, ఆ చదవనంటే ఇట్లాగా కాల్చేశారు, లేకపోతే తెలియదంటే కాల్చేశారు, తెలిసిన వాళ్ళని వదిలిపెట్టేశారు, ఇట్లాంటిది ఉంది. అంటే వీళ్ళు మతపరమైనటువంటి దానికోసం అక్కడ మత విభేదాలు సృష్టించాలంటే హిందువులనే ఈ విధంగా అడగడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? దాంట్లో ఏమైనా ఎత్తుగడ ఉందా? యాక్చువల్ గా మనకి ఒక విధంగా భారతదేశంలో ఇప్పుడు కాస్త పోలరైజేషన్ ఉన్నది, కొంత కొంత ఒక భయము, ఒక ఆందోళన, ఒక అసహన వాతావరణం ఉన్నది. ఈ సందర్భంలో చూడండి, ఇదిగో ఎంపిక చేసుకుని మీరు అడిగినట్టుగా వాళ్ళ పేరు అడిగి మరి వాళ్ళ మతం తెలుసుకుని ఇలా చేస్తే సహజంగానే మన కొంత మతవాద శక్తులు ఏం చేస్తే దానికి ప్రతీకారంగా మళ్ళీ మనం కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న తనకి కొందరి మీద దాడులు అవి జరిగితే కనుక భారతదేశంలో మత హింస, మత విద్వేషం, చిచ్చుర మత అగ్ని రాజేస్తే కనుక ఆ అగ్ని రాజేయటం ద్వారా భారతదేశాన్ని ఒక విధమైనటువంటి అస్థిరత్వాన్ని కాదు కానీ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ దేశ ప్రజల్లో ఒక విధమైనటువంటి ఆ ప్రతీకారం ఇచ్చిన భారతదేశం గాయమయ్యి రక్తం ఓడుస్తూ ఉంటే వాళ్ళకి ఆనందం కలిగించడం, ఆ డొమెస్టిక్ అక్కడ తమ అంతర్గత దేశ ప్రజల యొక్క దృష్టిని మరలించటం, అట్లాగే అంతర్జాతీయంగా కూడా భారతదేశంలోకి వస్తున్న టూరిస్టులు కానీ, భారత ప్రజానీకానికి మీది ఎప్పుడు 6 సంవత్సరాలు మీది ఎప్పుడు పర్మనెంట్ ప్రశాంతత అనేది ఏమి ఉండదు, మేము ఎప్పుడు మాకు కావాల్సినప్పుడు మాకు అనుకున్నట్టుగా దాడి చేస్తాం, అది మతం పేరుతోటే చేస్తాము, దాని కవ్వింపుకే మన ఇతరులు రెచ్చిపోవాలనే ఒక వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే అట్లా చేశారండి. అంటే మనం కాస్త తెలివిగా వ్యవహరించడం అనేది వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ఇంగ్లీష్లో ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు, పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్తాం, శత్రువుకి తగిన బుద్ధి చెప్తాం అన్నటువంటిది. అంటే సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయాలా, లేకపోతే ఇంకా అంతకంటే తీవ్రంగా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలా, లేకపోతే అసలు అట్లాంటి ఆలోచన చేయకూడదు, ఏది జరిగితే అదే మనం రిటాలియేషన్ అటాక్ అనుకోవాలా? లేదు, ఇప్పుడు ఒకటి ఏంటంటేనండి, మనము ప్రతిసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసే ముందు మనకి ఇట్లా సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నారని కూడా, అట్లాంటి సర్జికల్ స్ట్రైక్ అనే పదమే మిలిటరీ డిక్షనరీలో నేను ఎప్పుడు చూడలేదండి.
ఆ విధానం దాని వెనకాల జరిగిన ఒక ఇంటెలిజెన్స్ వర్క్ ఇవేమి మనం ఊహించలేకపోయాం. అట్లా దాడి భారతదేశం అట్లాంటి చేయగలుగుతుందని. ఇంతవరకు పాకిస్తాను ఓన్లీ న్యూక్లియర్ అనే బెదిరింపుతోటే అది గయ్యాళితనం ప్రదర్శించగలుగుతుంది, ఇళ్ళెక్కి అరుస్తుంది. అదే న్యూక్లియర్ మనకి ఉన్నాయి. న్యూక్లియర్ డిటరెన్స్ అంటారంటే న్యూక్లియర్ నిరోధం. నీ దగ్గర కత్తుంది, నా దగ్గర కత్తుంది, నువ్వు గద్దెత్తితే నేను ఎత్తుతాను. ఇక్కడ ఏంటంటే మీరు అడిగిన 3 అడిగారు. మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ చేయటం లాంటిది చేయొచ్చా, లేదంటే అంతకంటే పెద్ద స్థాయిలో చేయొచ్చా, లేకపోతే ఎప్పటిలాగే మనం మూచుకుని ఇంట్లో కూర్చోటమేనా అని. అట్లా అనుకోని అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ యొక్క ఎత్తులకి మనం పై ఎత్తులు వేయాలి తప్పితే వాళ్ళ ఎత్తులకి మనం లొంగిపోయటం. అవతల వాడు చెస్ బోర్డ్ లాంటిదేనండి. అవతల వాడు ఒక పావుని ఇచ్చేస్తాడు కావాలని. ఆ త్యాగం మనం ఏమనుకుంటాం, దొరికింది కదా అని ఒక భటుని చంపుతాం. కానీ వాడికి మంత్రికి పెట్టుంటాడు ఆ భటుని చంపటం. వాడికి మనకు ఆహారం తీసుకుంటాం అనుకుంటాం, కానీ అది పెట్టింది ఆ మందు పాత్ర వాడే. సో అట్లాగా మనం రెచ్చిపోకుండా, మత కలహాలు ఇది రెచ్చిపోకుండా, ఇక సర్జికల్ స్ట్రైక్ కంటే పెద్ద స్థాయిలో కూడా జరిగిన ఆశ్చర్యం లేదు. ఇంతకు ముందులాగా భారతదేశము అంత ఇదిగా లేదు. ఇంతకు ముందులాగా గాంధీ గారిని ఇలాగా కొడితే దెబ్బ తినే పరిస్థితి కనీసం అంతర్జాతీయ విధానంలో లేదు. రెండోది, మనం వాటిని పెద్దగా ఊహించుకోవటం అట్లా కొత్త రకంగా చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ వస్తున్నాయి, రకరకాల వార్ఫేర్స్ వస్తున్నాయి, సైబర్ వార్ఫేర్లు వస్తున్నాయి, బయో వార్ఫేర్స్ వస్తున్నాయి, డ్రోన్స్ ఇంతకు ముందుగా ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్స్ లో వాటిని కూడా వాడారు. అవి కాకుండా ఇంతకు ముందులాగా న్యూక్లియర్ డిటరెంట్ అనేది ఏంటి, వాళ్ళు పేలిస్తే మన జనాభా రావి, సట్లస్, బియాస్, లేకపోతే ఆ నదులు అవి డ్యామ్స్ కి ఏమన్నా అయితే వరదలు, ఇట్లాంటివన్నీ చాలా లెక్కలు ఉండేయండి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే అంతర్జాతీయంగా అది ఏకాక అవుతుందో, మనం ఇది చేయగలుగుతామో, అది ఇంకెప్పటికీ పర్మనెంట్ గా దాని యొక్క వనరులు, అంటే ఇప్పుడు పాకిస్తాన్కి 3 రకాలుగానే వస్తుంది. పాకిస్తాన్ ఎక్కడ ఇరాన్కి ఆపోజిట్ గా పాకిస్తాన్కి డబ్బులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ పాకిస్తాన్ స్టెబిలిటీ అది ఫెయిల్డ్ స్టేట్ కాకూడదని కూడా ఇస్లామిక్ కంట్రీస్, పూర్తిగా ఫెయిల్డ్ స్టేట్ అయితే ఇక్కడ టెర్రరిజం ఇంకా పెరుగుతుందని కొంత డబ్బులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ చైనా అవే తమ ప్రాజెక్టులు BRI అని పెడతాను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు FATF ద్వారా బాగా ఈ ఇంటర్నేషనల్ మనీ ఫ్లోస్ కనుక మనము ఇప్పుడు ఇంతకు ముందు మానిటర్ బాగా జరిగేది. అంటే ఎటు నుంచి ఎక్కడికి వెళ్తుంది మనీ ట్రైలు, అది టెర్రరిస్టులుకా లేకపోతే మిలిటరీకా లేకపోతే గవర్నమెంట్ కానీ గ్రే లిస్ట్ లో ఉండేది. ఆ గ్రే లిస్ట్ లో పెట్టడం. ఇకపోతే మిలిటరీ రకంగా ఏం చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం ఎట్లాంటి ఆలోచిస్తుందంటే, ఇప్పుడు పర్టికులర్ గా మన మినిస్టర్లు 3 లేదంటే 4, వీళ్ళు చాలా 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 అలర్ట్ అండ్ సెన్సిటివ్ అండ్ ఇంటెలిజెంట్. 4 ఎవరు, అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, జయశంకర్ కానీ, వీళ్ళందరూ అంటే డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ అండ్ హోమ్ అండ్ సో ఏది చేసినా పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకతాకిని చేస్తూ వాళ్ళకు వచ్చే ఒకేసారి ఇప్పుడు ఒక దాడి ఫిజికల్ గానే చేయడం అవసరం లేదండి. ఒకేసారి 4-5 రూపాయల్లో, అంటే ఒక అంతర్జాతీయంగా చేయటం, వాళ్ళకి ఆర్థిక వనరుల ప్రవాహాలను ఆపటం, నెక్స్ట్ వాళ్ళ యొక్క సరిహద్దు దేశాలు, వాళ్ళ సొంత సరిహద్దు దేశాల నుంచే వాళ్ళకి ఇది రాకపోవటం, వాళ్ళ మీద టెర్రరిస్టుల మీద చర్య తీసుకోవాల్సిందని ఒత్తిడి పెంచటం. తర్వాత మీరు చెప్పిన అంతకంటే పై స్థాయి ఒకనొక అంచనా అంటే ఇంతకు ముందులా మనం న్యూక్లియర్ ఆర్మ్స్ కూడా భయపడే రోజులు పోయినాయండి. ఆ బెదిరింపు కూడా మనం భయపడే రోజులు పోయినాయి. కానీ అది ప్రపంచ యుద్ధానికి న్యూక్లియర్ యూసేజ్ వల్ల వచ్చే ప్రమాదం అప్పుడు తాత్కాలికంగా జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో పాటు అది భవిష్యత్తులో ఆ పరమాణు కాలుష్యం అనేది తరతరాలకి మిగిలి క్యాన్సర్ కారణం అవుతుందనే ఒక భవిష్యత్తుకి సంబంధించిన బాధ్యతాయుతంగా వ్యవహరించడం గురించి తప్పితే కానీ అది పాకిస్తాన్ గురించి అందుకనే వాళ్ళు ఒక విధంగా అంత చచ్చిపోయిన పాము అనలేం, కానీ
అది చాలా బలహీనపడిన పాము. దాని నుంచి బయటపడటానికి ఇట్లాంటి చిల్లర చిల్లర వ్యవహారాలు చేస్తున్నారండి. ఇప్పుడు ఒకవైపున పాకిస్తాన్ నుంచి విడిపోతాము, మేము ఇండియాలో కలుస్తామని పీఓజేకే ప్రాంతంలో వాళ్ళు అంటున్నారు. బెలూచ్ ప్రాంతం వాళ్ళు ఓ పక్కన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. అవి డివిజన్ చేయించడం అన్నటువంటిది భారతదేశం చేతిలో లేదా పీఓజేకేని కలుపుకోవడం కానీ ఇది. ఇక్కడ మీకు పాకిస్తాన్ ఒకటి కాదు, మీరు బెలూచ్ సింధ్ ప్రావిన్స్ ఉందనుకోండి, సింధులో కూడా అంతేమీ ప్రశాంతత లేదు. బలూచులు ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన కొంత ప్రాంతం వాళ్ళు కలుపుకుంటున్నారంటే అది దానికి సంబంధించిన అంతర్జాతీయ, ఇప్పుడు యాక్చువల్గా ఐక్యరాజ్య సమితి కనుక స్ట్రాంగ్ గా ఉండుంటే దానికి పాసిబిలిటీ లేదు అంటే కలుపుకోవడానికి. కానీ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అంత స్ట్రాంగ్ గా ఆక్రమణలు నిలువరించే, ఇప్పుడు రష్యా చేసింది ఏంటంటే అక్కడ చేసింది యుక్రెయిన్ లో, రష్యా ఒక వీటో కంట్రీ, ఒక శాశ్వత దేశము, శాశ్వత సభ్యురాలు, వీటో అధికారం ఉన్న భద్రతా మండలిలో మొదటి భద్రతా మండలిలో ఉన్న ఐదుగురు. వాళ్ళు ఫౌండ్ చేసిన ఐక్యరాజ్య సమితిలోనే వాళ్ళు డైరెక్ట్ గా మేము అటాక్ చేసి ఉక్రెయిన్ కలుపుకుంటుంటే అక్కడ ఆపుకోలేని వాళ్ళు. ఐక్యరాజ్య సమితి వేలైంది. ఇప్పుడు మనం కలుపుకోకూడదని కాదు, మనం ఎదుగు పరుగులతోటి ఇప్పుడు అంతర్జాతీయంగా ఎట్లా ఆంక్షలు వచ్చినాయో రష్యా మీద వ్యతిరేకంగా అట్లా మనం కలుపుకుంటే, కాకపోతే అక్కడ ప్లెబిసైట్ అనేది నిర్వహించి అది ఆ ప్లెబిసైట్ కి పాకిస్తానీ ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు కదా. ఇప్పుడు మనకి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో జరిగిన చర్చలు ఎక్కడాగినాయి అంటే, పాకిస్తానీ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తానీ సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతే మనము ప్లెబిసైట్ కి అంటే జనాభిప్రాయ సేకరణకి అంగీకరించిందండి భారతదేశం అప్పట్లో ఐక్యరాజ్య సమితిలో. ఇప్పటికి ఏమంటారు, ప్రజాభిప్రాయం తీసుకోండి అని ఒత్తిడి చేస్తూ ఉంటారు కాశ్మీరీ వేర్పాటువాదులు కానీ పాకిస్తానీ కానీ కొంతమంది ఇంటర్నేషనల్ వాళ్ళు కానీ. ఇప్పుడు ఈ కండిషన్ ఏంటంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ సైన్యం వెనక్కి వెళ్ళిపోవాలి పూర్తిగా. అది వాళ్ళకి ఇష్టం లేదు, అది ఆక్రమించుకునే ఉండాలని కోరుకుంటున్నారు. అందుకనే వాళ్ళు ప్లెబిసైట్ అడగట్లా మనల్ని. ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు వీటిని కలుపుకునే అవసరం లే, వాళ్ళకి వాళ్ళే విడిపోతాను. ఇప్పుడు మొన్న ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది కదా, వాళ్ళు మొన్న ట్రైన్ తో పాటు దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్. అది అట్లాంటి సింధు, ఇప్పుడు పంజాబ్, సింధు, బలూచి, పస్తూను ఏదో 4 ఉంటాయి పెద్ద స్టేట్స్, నార్త్ వెస్టర్న్ ఫ్రంటైర్ అవి. దాంట్లో ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు ఎక్సెప్ట్ పంజాబ్, ప్రతి స్టేట్ లోనే తీవ్రవాదం, వేర్పాటువాదం, ఇంక్లూడింగ్ మన కాశ్మీర్ లో కంప్లీట్ గా అందరూ పాకిస్తాన్ లోనే ఉండాలని ఆనందంగా లేదు. అక్కడ ఎన్నికల్లో ఓటింగ్లు కానీ వాటి పరిశీలన చేస్తే చాలా మంది వాళ్ళు పక్కన ఉన్న పాకిస్తాన్ లో ఉన్న కశ్మీర్ ని చూస్తున్నారు, భారతదేశంలో ఉన్న కశ్మీర్ ని చూస్తున్నారు. కానీ వాళ్ళకు ఉన్న ఇస్లాం అనే ఒక ఆ మతానికి సంబంధించిన సాంస్కృతికమైన వారసత్వము, ఆ సాంస్కృతిక బంధం వల్ల భారతదేశంలో కలపడానికి వాళ్ళు మొగ్గు చూపట్లేదు. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో వాళ్ళందరూ పాకిస్తాన్ జిందాబాద్ అని ఏం అంటలేదండి. రైట్. అప్పుడు కలుపుకోవడం మనకే సాధ్యం అవుతుందా దాన్ని మొక్క చేయటం, లేదా వేరే దేశం కింద లైక్ బెలూచిస్తాన్ వేరే దేశం అన్ని కలుపుకోవచ్చు, ప్రొవైడెడ్ మన దేశానికి అట్లాంటి విధానం అంటే అట్లాంటి మనస్తత్వం, అట్లాంటి వ్యక్తిత్వం. దేశాలకు కూడా పర్సనాలిటీ, క్యారెక్టర్ అవన్నీ ఉంటాయండి. ఒక దేశానికి ఒక మన ధర్మం అంటాం కదా, మనకి అట్లాంటి వ్యక్తిత్వం, అట్లాంటి విధానం, అట్లాంటి మనం ఎదచగలని. అసలు భారతదేశ మొత్తం చరిత్రలో చూస్తే, అంటే భారతదేశంగా ఏర్పడి రకరకాల ప్రస్తావనలు ఈ మధ్యన అంటున్నా, కానీ భరత ఖండం ఏదైతే ఉందో దాని మొత్తం చరిత్రలో భారతీయ రాజులు విదేశాల మీద దండయాత్రలు, దాడులు చేసి తమ భాగంలో కలుపుకున్న చరిత్ర చాలా అరుదు. మనం కంబోడియా అటు కేసి వెళ్ళారు మన వాళ్ళు, ఫిలిప్పీన్స్ ఆ పార్ట్లు, చోళా కింగ్స్ అంతా షిప్ రూట్ లో వెళ్ళారు. మన మాక్సిమం మన శాతవాహనుడు అంటే మొదటి శాతవాహనుడు
మన ఈ రాజు అంటారండి ఏంటి, ఆ త్రిసముద్రీశ్వరుడు అంటారు అతను. అంటే 3 సముద్రాలను ఏకం చేశాడు. కానీ విదేశాలకు వెళ్ళా మన, ఎందుకంటే విదేశాలకు వెళ్ళడం మనకి చాలా కష్టం. గాంధార రాజ్యం అంటే కాందహార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ లో, అక్కడికంటే పైదాకా మనకి ఇండో ఇది ఉండేది, ఇండిక్ ఇన్ఫ్లుయెన్స్ కల్చర్ మనదే. మనకు అంత భూభాగం ఉన్నప్పుడు మన చిన్న చిన్న రాజ్యాలుగా మనం ఎప్పుడు విదేశాల మీద దాడులు చేసి ఆక్రమించుకోవడం లేదు. మన దేశం మీదకే వీళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే మనకి పుష్కలమైన నదుల్లో పక్కన పరివారాలు, నగరాలు, ఆవాసాలు, సుభిక్షము, మంచిగా ఆభరణాలు, గుళ్ళు, డబ్బులు, ధాన్యాలు ఇవన్నీ ఉండే. వాళ్ళకి ఏంటంటే ఒక పక్కన చూస్తే మీకు సమ్ పెషావర్ నుంచి మీరు ఎక్కడ దాకా ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, టర్క్మెనిస్తాన్ అంతా మీకు పెద్దగా ఏమి అద్భుతమైన భూభాగం ఏం కాదు. ఇసుక, మట్టి ఇట్లాంటి. అందుకని వాళ్ళు దాడులు చేసి మన దగ్గరకు వచ్చేవాళ్ళు. మనం అంతకు ముందు ఏ రాజు ఏది, ఇప్పుడు ఈవెన్ చోళ వాళ్ళు కూడా వ్యాపారంగానే వెళ్ళి ఆక్రమించిన, వాళ్ళు కల్చరల్ గా కలిసిపోయారు. కానీ వాళ్ళు హిస్టారికల్ గా వాళ్ళు దేవుళ్ళు వాళ్ళు ఇప్పటికీ మనమే ఉంటాయి ఇక్కడ. సో ఎందుకు చెప్తున్నానంటే మన దేశీయ వ్యక్తిత్వంలో, మన దేశీయ తత్వంలో అట్లా కలుపుకునే తత్వం లేదు. కానీ పాసిబుల్. ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనా టిబెట్ అట్లనే కలుపుకుంది. ఇప్పుడు ఆ సౌత్ చైనా సీలో అంతే అలాగే ఇది చేస్తారు. ఇప్పుడు అదేముంది, ఆ కంట్రీని చైనాలో ఇప్పటికీ అదే కదా. యాక్చువల్గా చైనా అంతర్జాతీయంగా మొదట చైనాకి సభ్యత్వం లేదు ఆ ఐక్యరాజ్య సమితిలో. ఆ థాయిలాండ్ కాదు, ఆ కంట్రీకి ఉండేది. అంటే పారిపోయి చైనా రాజు, ఇదంతా 1940s లో చైనా రాజు ఆ కంట్రీలోకి వెళ్ళాడు. ఆ కంట్రీ పేరు కూడా నాకు సరే గుర్తురాట్ల. అక్కడికి వెళ్తే అప్పుడు ఆ దేశము సభ్యత్వంతో ఐక్యరాజ్య సమితి చైనా బదులుగా ఆ దేశపు సభ్యత్వంతో వచ్చి, తర్వాత చైనాకి మావో సెటుంగ్, సెకండ్ వరల్డ్ వారు, తైవాన్ అట్లా అయింది. అందుకని ఇప్పుడు కలుపుకోకపోవటానికి చట్టం రీత్యా అంతర్జాతీయ న్యాయ చట్టాలు ఏమీ పనిచేయట్లేదండి. ఎవరి దగ్గర ఆయుధ బలగం, ఆర్థిక బలం, ఆ ఖండ బలం, ఆ తత్వం ఉన్నవాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆక్రమణ కాదు, మీరు అన్నది విలీనం చేసుకోవటం. మనం విలీనం అక్కర్లేదు, వాళ్ళని ఒక దేశంగా విడతీసేసి లైక్ బంగ్లాదేశ్ లాగా వాళ్ళని పరిపాలించుకోమని చెప్పి మనం గుర్తించామనుకోండి, పాకిస్తాన్ బతుకు అదే ఇప్పుడు అది అంతర్జాతీయంగా వాళ్ళు కనుక ఇప్పుడు చాలా కాలం మీకు ఈవెన్ టిబెట్ ప్రభుత్వం ఏదైతే భారతదేశంలో ఉందో దాన్ని అజ్ఞాత ప్రభుత్వం అంటాం మనం. అంటే ఏంటి, వాళ్ళ దేశంలో ఉండలేక ఈవెన్ ఈ ఎల్టీటీఈ వాళ్ళకు కూడా విదేశాల్లో రాయబార కార్యాలయం ఉండేది. జాఫ్నా అనేది ప్రత్యేక, ఈలం అనేది ప్రత్యేక దేశం. ఆ ఈలంకి రాయబార కార్యాలయం కొన్ని దేశాలు గుర్తించే వాటిని, అది మేము గుర్తిస్తున్నామని. కొన్ని దేశాలు గుర్తించే కాదు. ఈవెన్ టిబెట్ కూడా అంతే, విదేశీ రాయబారులు అన్ని కంట్రీస్ కొన్ని చాట్ల ఉంటారు. అట్లాగా ఆ కంట్రీలో కనుక విడిపోయి ఒక భాగం మాది ఇప్పుడు మొన్నటిదాకా జనతన్ సర్కార్ అని చెప్పేవారు మాయోయిస్టులు. ఈ ఛత్తీస్గఢ్ అబుజ్మడ్ లో మాది వేరే కంట్రీ అని. అట్లాగా ఒక ప్రత్యేక భూప్రాంతాన్ని ప్రభుత్వం కట్టుకోల్పోతే వాళ్ళు ఇండిపెండెంట్ గా డిక్లేర్ చేసుకుని ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మేము ఇండిపెండెంట్, ఐక్యరాజ్య సమితి గుర్తించవచ్చు దాన్ని ప్రత్యేకంగా, గుర్తించకపోవచ్చు కూడా కాదు. కానీ కొన్ని దేశాలు గుర్తించరా. అట్లా మన భారతదేశం గుర్తించవచ్చు, దౌత్య సంబంధాలు కూడా పెట్టుకోవచ్చు ఆ దేశాన్ని. సో మనమే కలుపుకోవాలని లేదు, అది ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసే ధైర్యం వీళ్ళు చేస్తారా. యాక్చువల్ గా చాలా కాలం నుంచి బలూచ్ వాళ్ళకి భారతదేశం చాలా, యాక్చువల్ గా ఆ మధ్యన ఒక అతన్ని అరెస్ట్ చేసి ఒక మన భారతీయ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ని చాలా కాలం ఆ యాదవ్ గారు బలూచ్ రెవల్యూషనరీకి సపోర్ట్ చేస్తున్నారు అనేదే ఆరోపణ అండి. సో భారతదేశంలో బలూచ్, ఎందుకంటే మీకు ఒకటి చెప్పాలంటే మన సరిహద్దు గాంధీ అంటాం కదా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆయన మా పియో మర్రు మేము పాకిస్తాన్ తో ఉండలేము, మా పొద్దు మీరు కలుపుకోండి అంటే మధ్యలో కొంత పంజాబ్ స్టేట్ అనేది అడ్డొచ్చిందండి. అంటే మనకి ఆ భూభాగం అంతా కలిసి లేదు, మధ్యలో కొంత భాగం పంజాబ్ అడ్డు వచ్చింది. అయినా అదే కాకుండా అప్పటికే ఇంగ్లీష్ వాళ్ళు
ఒక గొడవ పెడుతున్నారు పాకిస్తాన్ అట్లాగా సరిహద్దు గీసి. సో ఇప్పటికి ఏంటి, అప్పటి నుంచి ఆ సంబంధాలు మనకి బలూచ్ స్వాతంత్ర పోరాట వాళ్ళందరూ బలూచ్ లిబరేషన్ ఫైటర్సే అండి. భారత ప్రభుత్వం కానీ ఇక్కడ చాలా మంది గుర్తిస్తారు. వాళ్ళకి అన్ని రకాల మద్దతు, వేదికలు, మీటింగులు వాళ్ళని పిలుస్తారు, మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ విదేశాల్లో ఉండే భారతీయులు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అవన్నీ కాకపోతే ఏంటంటే అది ఒక రోగ్ స్టేట్ కదండి. ఆ రోగ్ స్టేట్ లో డబుల్ డబుల్ వర్క్ చేస్తే గానీ వాళ్ళు లిబరేషన్ ఆర్మీ లాంటివి సక్సెడ్ కాలేదు. ఎందుకంటే అక్కడ మనం ఇక్కడ మనం ప్రభుత్వంతో ఇప్పుడు మా భారతదేశంలో ఇంతవరకు అంతర్గత విముక్తి కానీ అంతర్గత పోరాటాల్లో మిలిటరీ ఎప్పుడూ రాలేదండి. అర్థమైందా? మిలిటరీ కలెక్ట్ చేసుకోలేదు. మన అంతర్యుద్ధం లాంటిదో లేకపోతే ఇంటర్నల్ ఇష్యూ వస్తే మన లోకల్ పోలీసు లేకపోతే పారామిలిటరీనో లేకపోతే ఇట్లాంటి వాళ్ళే వచ్చారు కానీ డైరెక్ట్ మిలిటరీ రాలేదు మనకి. కానీ పాకిస్తానే మిలిటరీ, గవర్నమెంటే మిలిటెన్సీ. సో అక్కడ ఆ మాత్రము వాయిస్ లో, అందుకనే ఇప్పుడు యాక్చువల్ గా దాడి చేసింది కూడా వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ ని తప్పించుకోవడానికి. కాకపోతే ఇవాళకైనా ఇప్పటికి కాకపోయినా రేపటికైనా నాకు తెలిసిన వాళ్ళే ఫేస్బుక్ లో వాటిల్లో బలుచ్ విపరీతంగా నాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు, అది చేస్తున్నారు, ఓపెన్ గా మాట్లాడేవాళ్ళు, ఇండియాకి వచ్చి మాట్లాడేవాళ్ళు. అది ఎప్పటికైనా ఆ పర్టికులర్ సింధ్ ఒకటి, బలూచ్ ఒకటి, ఈ రెండు ఆ దేశం నుంచి వాళ్ళకి ఒక పెద్ద ఏదో గాయాలు లాంటివేనండి, రక్తం స్రావించే గాయాలు లాంటివే. విడిపోతాం కూడా ఎక్కువ కాలం పట్టకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకవైపున కాశ్మీర్ విషయంలో ప్రతీకార దాడి తప్పదు, జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బతీస్తామంటూ ఒక పక్కన నరేంద్ర మోడీ స్వయంగా బీహార్ సభలో చెప్తూ వచ్చారు. అదే సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాల వెనకాల ఏముంటున్నాయి అన్నటువంటి దాన్ని విశ్లేషించే పనిలో సైన్యం ఉంది, త్రివిధ దళాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి, ప్రతిపాదనలు పంపించున్నారు. కాకపోతే ఏం జరుగుతుంది రాబోయేటటువంటి రోజులలో అన్నది మాత్రం ప్రతి ఒక్కళ్ళలో ఉన్నటువంటి ఉత్కంఠ. ఏం జరుగుతుందో చూద్దాం.